ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియచేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని కృప మీ మీద నిలిచి ఉండును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం నాతో పాటు కొనసాగిస్తున్నటువంటి నా ఆత్మీయమైన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు పేరట శుభములను తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయము దేవుని మాటలో మనలను ఆదరిస్తుండగా దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం, దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా. నేటి దినవాక్యము 91వ దావీదు కీర్తన 4వ చరణము. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయములో దేవుని రెక్కల క్రింద నీకు నాకు ఆశ్రయము కలుగుతుందని అద్భుతమైన వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గం ఏది కూడా మన జీవితంలో లేదు. దేవుణ్ణి తప్ప ఎవరిని ఆశ్రయించినా మన జీవితాలలో నిరాశే తప్ప ఏ విధమైనటువంటి ప్రయోజనము ఉండదు. ఇది మనందరికీ కూడా తెలిసినటువంటి సత్యమే. నేటి దినములలో మన జీవితాలను గనక గమనించినట్లయితే దేవుణ్ణి నమ్ముకొని ఆయననే ఆధారంగా చేసుకున్నప్పుడు కొంతకాలము కష్టము, నష్టము, బాధలు, అవమానాలు గుండా వెళ్ళాల్సుకున్నటువంటి పరిస్థితి వస్తూనే ఉంటుంది. అలాంటి పరిస్థితులు కలిగినప్పుడు మనము బాధపడకూడదు. ప్రతి కష్టములో, నష్టములో, బాధలో, అవమానంలో కూడా దేవుని నీడలోనే మనము బ్రతకాలి. దేవుని నీడ నుండి ప్రక్కకు వెళితే మన జీవితాలలో అనేకమైనటువంటి శ్రమలు మనం ఎదుర్కొంటూ ఉంటాం. బైబిల్ గ్రంథంలో షడ్రక్, మెషక్, అబేద్నెగోలను గనక మనం గమనిస్తే వారెంతో ప్రార్థనాపరులైనప్పటికీ ఆ అగ్నిగుండంలో ఎలాంటి పరిస్థితులు వారు ఎదుర్కొన్నారో మనందరికీ కూడా తెలిసిందే. దేవుడు ఆ అగ్నిగుండంలో వారికి సహాయం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు మన జీవితంలో ఒకవేళ కష్టాన్ని, నష్టాన్ని అనుమతించాడు అంటే ఆ సమస్యలో దేవుడు మనకు తోడుగా ఉండి కాపాడతాడు. అంత మాత్రమే కాదు, ఆ సమస్య ద్వారా దేవుడు మహిమ పొందుకుంటాడని ఈ సందర్భం ద్వారా మనందరికీ కూడా తెలియపరచబడుతూ ఉంది. నేటి దినములలో మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల నుండి దేవుడు మనలను కాపాడుతాడు అనేటువంటి నమ్మకముతో మనము జీవించాలి. ఆయన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము, కేడము డాలునై ఉన్నాయి అని అద్భుతమైన కీర్తన దావీదు ద్వారా మన కొరకు అందించబడింది. రీసెంట్గా ఒక పర్వతం మీద జరిగినటువంటి అగ్ని ప్రమాదంను పరిశీలించడానికి కోసము ఒక బృందం అక్కడికి వెళ్తే రెక్కలు చాచుకొని కాలిపోయి మరణించినటువంటి పక్షిరాజును వాళ్ళు చూశారంట. ఆ పక్షిరాజును వాళ్ళు చూచినప్పుడు చాలా ఆశ్చర్యపోయారంట. ఎందుకు ఇది ఇట్లా చనిపోవాలి, మంటలు వ్యాపిస్తున్నాయంటే అది ఎగిరిపోవచ్చు కదా అని అనేకమైనటువంటి ప్రశ్నలు, అనుమానాలు వాళ్ళకు వచ్చినప్పుడు ఉట్టిగా ఆ పక్షిని పైకి లేపి చూసినప్పుడు దాని రెక్కల క్రింద సజీవముగా ఉన్నటువంటి పక్షి పిల్లలు ఉన్నట్లుగా వాళ్ళు గమనించారు. నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని రెక్కలు కూడా అలాంటివే. ఆయన రెక్కల క్రింద నీకు భద్రత, ఆయన రెక్కల క్రింద నీకు క్షేమము. నిన్ను సంరక్షించటం కోసం ఆయన తన్ను తాను బలిగా చేసుకున్నాడు. మనము పొందాల్సినటువంటి శిక్షకు బదులుగా ఆయన శిక్ష పొందినట్లుగా మనం చూస్తున్నాం. ఇదే దేవుని ప్రేమ. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను కాపాడగల సమర్థుడని నీవు ఎప్పుడైతే నమ్మకం ఉంచుతావో ఖచ్చితంగా ఏ కీడు కూడా నీ దరి చేరకుండా దేవుడు తన రెక్కల క్రింద నిన్ను కప్పి నీకు ఆశ్రయంగా ఉంటాడు. కనుకనే నా ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఎదుర్కొంటున్న ఏ పరిస్థితి అయినా, ఏ కష్ట నష్టాలైనా, ఏ బాధలైనా సరే, అగ్నిగుండం లాంటి శ్రమలైనా సరే నీవు భయపడాల్సిన అవసరం లేదు. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన రెక్కలతో నిన్ను కప్పును. ఎందుకో తెలుసా? ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు గనక. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండను.
నీవు ఆయనను ఆశ్రయించగలిగితే ఆయనే నీ చుట్టూ ప్రాకారముగా ఉండి సాతాను విసురుతున్నటువంటి వాడిగల శోధనలనే బాణములను ఆయన అడ్డుకొని ఆయనే నీకు కేడముగా డాలుగా ఉండి ఆయన నిన్ను సంరక్షించబోతున్నాడు. అట్టి కృప, ధన్యత, ఆశీర్వాదము వాక్యం వింటున్న దేవుని పిల్లలైన మీ అందరికీ అనుగ్రహించబడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకున్నతమైన ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు. మా కొరకు మరణించి మా శ్రమను మీరు భరించి మా జీవితాల్లో మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప నిరీక్షణను బట్టి మీకు వందనాలు. అవధులు లేనటువంటి నీ ప్రేమను బట్టి మీకు వందనాలు. అనుదినము అనుక్షణము కూడా నీ రెక్కల నీడలోనే మేము భద్రపరచబడి నీ చల్లని చూపులోనే మేము దాచి ఉంచబడేటట్లుగా మీరు మాకు సహాయం చేయండి. మా ప్రతి కష్టంలో కూడా మా ఆశ్రయ దుర్గమువై మమ్మలను ప్రభా కాపాడండి. మేము చేస్తున్న ప్రతి పనిలో సక్సెస్ని దయచేయండి. మా ప్రతి ప్రార్థన అంశమునకు మీరు జవాబును అనుగ్రహించండి. విన్న వాక్యము ద్వారా మా జీవితాలను బలపరిచి దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రేమతో మీ సహోదరి శిల్ప జోసఫ్.